ఒక్కడితో మొదలైన కార్చిచ్చు కాలిఫోర్నియాను దహించి వేస్తోంది. దావాగ్ని ధాటికి నివాస గృహాలు, అడవులు, జంతువులు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని దహించి వేస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు సుమారు 2500 మంది అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 16 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్చిచ్చు ది పార్క్ ఫైర్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తూ పరిసరాలను కాల్చి బూడిద చేస్తోంది. కావాలని అడవికి నిప్పు పెట్టడంతో బుధవారం కార్చిచ్చు మొదలైనట్లు అనుమానాలున్నాయి. కాలుతున్న కారును దొర్లించడంతో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. 42 ఏళ్ల రోనీ డీన్ స్టౌట్ అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు దావానలం ఈశాన్య చికోలో 3,48,000 ఎకరాలను బూడిద చేసింది. శనివారం ఒక్కరోజే 1.5 లక్షల ఎకరాలు కాలిపోయినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బుట్టే, టెహమ్మా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసన్ ప్రకటించారు. 16 హెలికాప్టర్లు, 2500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నా పురోగతి లేదు. శనివారం అగ్నిమాపక సిబ్బంది సంఖ్యను 3 రెట్లు పెంచారు. ఎత్తైన కొండలు, గాలులు కారణంగా సహాయక చర్యలకు ప్రతికూలంగా మారినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్యారడైజ్ నగరంలోని 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓ మహిళ ఉంటున్న నివాసం సమీపానికి మంటలు వ్యాపించడంతో అక్కడి పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. అది చూసి భయాందోళనకు గురైన ఆమె పెంపుడు కుక్కలతో సహా కారులో సురక్షిత ప్రదేశానికి వెళుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కాలిఫోర్నియాలో సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వందల సంఖ్యలో కార్చిచ్చులు అమెరికా, కెనడాల్లో వ్యాపించాయి. 2018లో ఇలాంటి దావానలమే కాలిఫోర్నియాను దహించివేసింది. ప్యారడైజ్లో ఆ కార్చిచ్చు పెను బీభత్సం సృష్టించింది. 85 మంది ప్రాణాలు కోల్పోగా 11,000 ఇళ్లు తగులబడ్డాయి.